ఇటీవల కాలంలో డిజిటల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో వచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలు తీసే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో అయినా స్ట్రీమింగ్ చేద్దామనుకుని చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఓటీటీలో అందుబాటులో వచ్చిన తర్వాత రకరకాల స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదే కోవులకు చెందిన మరో చిన్న సినిమా గ్రౌండ్. ఫిబ్రవరిలో థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఈ వారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో తేజస్విని, దుర్గా, హరినాథ్, నాగరాజు తదితరులు ప్రధానమైన పాత్రలలో నటించారు. సూరజ్ ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, హాలిడే వస్తే కుర్రాళ్ళు దగ్గరలోని గ్రౌండ్ కు వెళ్లి అక్కడ ఆడుకుంటూ ఉంటారు. హరి మరియు తేజ ఇద్దరు లవ్ లో ఉంటారు. ఒకరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడడానికి దగ్గరలోని గ్రౌండ్ కు వెళ్తారు. అక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చిన వేరే టీం వాడితో బెట్టింగ్ మ్యాచ్ ఆడతారు. ఈ మధ్యలో గొడవలు జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, హరి మరియు తేజ ఇద్దరు కలుసుకున్నారా లేదా అనేది ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాల్సిందే. ఎలా ఉంది అంటే, స్పోర్ట్స్ డ్రామాకు లవ్ స్టోరీని జోడించి దర్శకుడు సూరజ్ గ్రౌండ్ సినిమాను తెరకెక్కించారు. సినిమా మొత్తం రియలిస్టిక్ గా ఉంటుంది. మనం రెగ్యులర్ గా ఆడే గల్లీ క్రికెట్ లాగా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్స్ కూడా సినిమాటిక్ లో కాకుండా నేచురల్ గా ఉన్నాయి. ఒకవైపు క్రికెట్, మరోవైపు లవ్ స్టోరీ, రెండింటినీ మిక్స్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించిన విధానం బాగుంది. రెగ్యులర్ సినిమాలో టర్నులు, ట్విస్టులు ఏం లేకుండా సాదాసీదాగా ఉంటుంది. ఈ కథ ఒకే రోజులో ఒకే గ్రౌండ్ లో జరుగుతుంది. కాకపోతే ఈ స్టోరీ కొంచెం స్లోగా నడుస్తుంది. మొత్తం మీద ఈ సినిమా చూసిన తర్వాత సినిమా ఇలా కూడా తీస్తారా అనిపించే విధంగా ఉంటుంది. ఎవరు ఎలా చేశారంటే, అందరూ కొత్త వాళ్ళతో చేసిన ఈ సినిమా అదరగొట్టేశారని చెప్పాలి. హరి మరియు తేజు ఇద్దరు పోటీపడి మరీ నటించారు. మిగతా నటినలు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమా బడ్జెట్ చాలా తక్కువ కావడం వల్ల ఉన్నంతలో బాగానే తీశారు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా